భారతదేశం మొత్తం పాషండ మతాల ప్రభావానికి లోనైపోయి ఉండేది. చార్వాక మతాలు భారతీయ సనాతన వైదిక ధర్మాన్ని నాశనం చేస్తున్నప్పుడు శంకర భగవత్పాదుల వారు అవతరించారు. రామచంద్రమూర్తి వేసే బాణానికి ఎట్లా తిరుగులేదో శంకర్ల వారు వేసినటువంటి వానికి వారి బాణికి తిరుగులేదు. ఆ మహానుభావుడి ఎంత విజన్ అండి, ఎంత విజన్! సన్యాసి అంటే అందరినీ వదిలిపెట్టిన వాణ్ణి సన్యాసి అన్నారు, అది శంకర్ల వారికే. అందరినీ వదిలిపెట్టిన వాడిని సన్యాసి అన్నారు, అది మిగతా మంది చాలా మంది 2, 3 పట్టుకు తిరుగుతుంటారు. శంకర్ల వారు ఆమ్నాయ పీఠాలు ఎందుకు స్థాపన చేశారు అంటే పైగా 4 దిక్కులలో స్థాపన చేశారు. ఎందుకండి ఆయన విజన్ ఏమిటి? అందుకే శంకర్ల వారికి దేశికులు అని పేరు. భవశంకర దేశిక మే శరణం తోటకాచార్యుల వారు చెప్పారు. దేశికుడు అంటే ఫ్యూచర్ విజన్ ఉన్నటువంటి వాడు. రేపటి రోజు ఏం కావాలి ఈ జాతికి అని తెలిసి కావలసిన విత్తనాన్ని ఈ రోజు నాటినటువంటి మహనీయ మూర్తి జగద్గురు శంకర భగవత్ పూజ్యపాదుల వారు. ఎందుకు నాటారు 4 దిక్కులా? అవైదిక మతాలు భారతదేశంలోకి జొరబడకుండా ఉండేందుకు. తూర్పున పూరిలో, ఉత్తరాన బదరీలో, దక్షిణాన శృంగేరిలో, పశ్చిమాన కాళికాపీఠంగా గుజరాత్లో 4 ఆమ్నాయ పీఠాలు ఆచార్య శంకర భగవత్పాదుల వారి చేత స్థాపించబడి ఇప్పటికీ శాశ్వతమైనటువంటి కీర్తితో ప్రకాశిస్తున్నాయి. శంకర వైభవం తెలియాలి అంటే మన కళ్ళకున్న పొరలు తొలగించుకోవాలి. ముందర మన కళ్ళకి పొరలుంటాయి, దానివల్ల మనకంతా మసకగా కనపడుతుంటుంది. మన దుర్బుద్ధి ఏమిటంటే వాళ్ళకి మసగ్గానే ఉందండి, వాళ్ళకి లేదురా నీ కళ్ళకే ఉంది. దృష్టి మారితే సృష్టి తెలుస్తుంది. సృష్టి వైభవం తెలియాలి అంటే మన దృష్టి మార్చుకోవాలి. మన వాళ్ళు విజన్ మార్చుకో అంటారే. అద్వైత స్థాపన చేసిన మహానుభావులు శంకర్ల వారు. షణ్మతాలే చెప్పారు, మీరు ఇందులోనే జీవితాన్ని పండించుకోండిరా, ఇది దాటి వెళ్ళవద్దు. రెండవది లేదు, ఉన్నది ఒక్కటే. రెండవది ఉంది అంటే భయం ఉంటుంది, అందుకని ఆ భయం లేకుండా అద్వైతమనే అభయ చక్రంలో మీరుండండిరా అని చెప్పినటువంటి మహనీయులు శంకర భగవత్ పూజ్యపాదుల వారు. శంకర్ల వారి గురించి తెలుసుకొని మాట్లాడాలి అంటే ఇంకో శంకరుడైతేనే కుదురుతుంది, మామూలు వాళ్ళకు కుదరదు. అలా ఎవరన్నా మాట్లాడితే కుక్క సామజమనుటే అంతే, లెక్కలేది చెప్పేయచ్చు.